ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే అనుకోకుండా టెంపుల్ కూడా గుర్తు చేస్తుంది. నేను ఇక్కడ హసన్పర్తి ఆర్సిటీ ట్రైనింగ్ క్లాసెస్లో ఉన్నప్పుడు తొలేకాదశి వచ్చింది. సో ట్రైనీస్ అందరూ ఇట్లా టెంపుల్కి వెళ్దాం, ఇక్కడ బాగుంటుంది, మీరు కూడా ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పి అందరూ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాయి. మా ట్రైనింగ్ క్లాస్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోని శ్రీ ఎర్రగట్టు కేదారేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఇక చూద్దామని చెప్పేసి టెంపుల్లోకి వెళ్ళాము. ఈ స్వామివారిని చూడగానే నాకు ఏమనిపించారంటే, రీసెంట్గా నేను శ్రీరంగం వెళ్ళాను కదా, శ్రీరంగంలో శ్రీ రంగనాథుల స్వామివారు ఏ విధంగా ఉన్నారో నాకైతే అదే విధంగా అనిపించారు. నేనైతే ఇక్కడ వీడియో తీయకూడదు కాబట్టి వీడియో తీయలేకపోయాను. టెంపుల్కి పక్కనే ఇక్కడ ఒక కొండ కనపడుతుంది కదా, సో ఇక్కడ ప్రతిరోజు అఖండ దీపం వెలిగిస్తారట. దీన్ని చూడటానికి కూడా అందరూ పైకి వెళ్తుంటారు. ఆల్మోస్ట్ 200 స్టెప్స్ వరకు ఉన్నాయి. ఇక అందరం పైకి వెళ్ళిపోయాము. ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తూ ఉంటే క్రింద వైపున చూసే ఆ అద్భుతాలు అయితే అసలు ఎంత అందంగా ఉన్నాయి. వరంగల్, కాజీపేట్, హన్మకొండ ఈ 3 ట్రై సిటీస్ అంట. 3 ట్రై సిటీస్ అందం మొత్తాన్ని ఇక్కడే చూడొచ్చు. ఇంకా పై స్టెప్ వరకు వెళ్ళడానికి 2 కొండరాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా బాగుందని చెప్పాలి. ఇంకా మేమైతే పైన అఖండ దీపం వెలిగించే వరకు ఆ స్టెప్స్ మీదుగా కూడా పైకి ఎక్కాము. నిజంగా చాలా బాగుంది. సో నాకు పైకి ఎక్కుతున్నప్పుడైతే ఇంత ఎత్తులో మేము ఎక్కుతుంటేనే చాలా కష్టంగా ఉంది. ఇంకా అక్కడ నించొని అఖండ దీపం వెలిగే వరకు కూడా అక్కడ వెయిట్ చేసి ఉండి వచ్చే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే మాకైతే చాలా భయం వేసింది. పైకి ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు పడిపోతామేమో అన్నంత భయం వేసింది. ఇంత తక్కువ హైట్లో ఉన్న ఈ కొండకే ఇంతగా ఉంటే పెద్ద పెద్ద హైట్ల మీద ఎక్కేసి మరి దీపం వెలిగించే వాళ్ళు ఇంకెలా ఉండాలి.